స్థానిక సంస్థల్లో పాలనా పగ్గాలు మారిపోతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. సాధారణ ఎన్నికలకు ముందు ఒకరో ఇద్దరో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉన్నా ఇప్పుడు రాజకీయ పరిణామాలు చేంజ్ అవుతున్నాయి. ప్రతిపక్షంలో ఉంటే లాభం లేదనే భావంతో కొందరు వైసీపీ ప్రజా ప్రతినిధులను కూటమి పార్టీల కండువా కప్పుకునేలా చేస్తోంది. అలాంటి వారిని నిలువరించడానికి ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అటువంటి పరిస్థితి తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నెలకొంది. ఫ్యాన్ పార్టీ నుంచి జనసేన కండువా కప్పుకున్న మున్సిపల్ చైర్మన్ను పదవి నుంచి దించేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. నిడదవోలు మున్సిపాలిటీలో జనసేన వ్యూహం ఏంటి? ఫ్యాన్ పార్టీ కౌంటర్ స్ట్రాటజీ ఏంటి? వాజ్ ది స్టోరీ? నిడదవోలు మున్సిపాలిటీ ఒకప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భాగం. కానీ జిల్లాల పునర్విభజన తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో చేరింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ గెలిచింది. మొత్తం 28 వార్డులుండగా వైసీపీ 27 స్థానాల్లో విజయం సాధిస్తే టీడీపీ ఒకచోట గెలిచింది. భూపతి ఆదినారాయణ, కామిశెట్టి వెంకట సత్యనారాయణ అలియా సత్యబాబు చైర్మన్ పదవి కోసం గట్టిగా పోటీ పడ్డారు. దీంతో వైసీపీ పెద్దల అంతర్గత సమావేశం ఏర్పాటు చేసి ఇద్దరూ చెరో 2.5 సంవత్సరాలు పదవి ఇచ్చేలాగా ఒప్పందం చేశారు. ముందుగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన ఆదినారాయణ పదవీకాలం 2023 సెప్టెంబర్తో ముగిసింది. అయినా కొన్ని సాంకేతిక కారణాలతో చైర్మన్ గా కొనసాగారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ఒప్పందం ప్రకారం 2.5 ఏళ్ల కాలం ముగిసిన ఆదినారాయణ రాజీనామా చేయకుండా చైర్మన్ పదవిలోనే కొనసాగారు. వైసీపీకి తనకు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని, అవి పరిష్కారం అయ్యే వరకు పదవి నుంచి వైదొలిగేది లేదని భీష్మించారు. ఈ పరిణామాలు వైసీపీ పెద్దలకు మింగుడు పడలేదు. ఓవైపు రాష్ట్రంలో అధికారం కోల్పోవటం, మరోపక్క చైర్మన్ ఆదినారాయణ రాజీనామా చేయబోనని చెప్పడంతో పార్టీ పెద్దలకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. దీనికి తోడు 4 సంవత్సరాల వరకు చైర్మన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం లేకపోవడంతో చేసేది లేక పార్టీ కౌన్సిలర్లు మిన్నకుండిపోయారు. ఇక నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేష్ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. దీంతో మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణతో పాటు మరో 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి జనసేనలో జాయిన్ అయ్యారు. కానీ వారిలో 2 సభ్యులు తిరిగి ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. అంటే 9 మంది కౌన్సిలర్లు మాత్రమే జనసేనలో మిగిలినట్లయింది. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణ జనసేన పార్టీ తరపున చైర్మన్ గా కొనసాగుతూ మంత్రి దుర్గేష్ తో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవుతూ రాజకీయంగా చక్రం తిప్పుతున్నారు. దీనిపై కూటమి పార్టీల శ్రేణులతో పాటు వైసీపీ కౌన్సిలర్లు కొతకొతలాడుతున్నారు. సమయం కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 17తో ఆదినారాయణ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టి 4 ఏళ్లు పూర్తయింది. దీంతో వైసీపీ కౌన్సిలర్లు చక్రం తిప్పిన చైర్మన్ పై అవిశ్వాసం పెట్టాలంటూ తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కు నోటీసు అందజేశారు. దీంతో నిడదవోలు మున్సిపల్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మొత్తం 28 మంది కౌన్సిలర్లలో వైసీపీకి 18 మంది సభ్యుల బలం ఉంది. జనసేనకు 9 మంది, టీడీపీకి 1 కౌన్సిలర్ ఉన్నారు. కూటమి సభ్యుల 10 సభ్యుల బలం మాత్రమే ఉంది. అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 15 మంది సభ్యుల బలం కావాలి. ఈ నేపథ్యంలో మరికొందరు వైసీపీ కౌన్సిలర్లను తమ దారిలోకి తెచ్చుకునేందుకు జనసేన నాయకులు మంత్రాంగం మొదలుపెట్టారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న అంతర్గత కలహాలను సొమ్ము చేసుకునేందుకు జనసేన పావులు కదుపుతున్నారు. మరో 5గురిని ప్రలోభ పెట్టి ఏదోలా తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్లాసు పార్టీ నేతలు మంత్రాంగం ఫలిస్తే అవిశ్వాస తీర్మానం గండం నుంచి చైర్మన్ ఆదినారాయణను గట్టెక్కించవచ్చు. లేకపోతే జేఎస్పీ పరువు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అంతేకాదు, కౌన్సిల్లో అధికారికంగా 1 సభ్యుడు కూడా లేని జనసేన అత్యాశకు పోయి బోర్లా పడిందనే అపవాదు తప్పదు. జనసేన ద్వితీయ శ్రేణి నేతల ఆలోచనలు, తీసుకుంటున్న నిర్ణయాలు మంత్రి దుర్గేష్ కు లాభం చేకూరుస్తాయా లేదా అనేది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు, అవిశ్వాసంలో తమ వెంట ఉన్న ఆదినారాయణను నెగ్గించడం మంత్రి నాయకత్వానికి పరీక్షగా మారనుంది. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ చైర్మన్ ఆదినారాయణపై అవిశ్వాసం అంశం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.